ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనేది ఎవరెవరికి చెప్పారు అలా ఏమైనా తెలుస్తుందండి? ఉపనిషత్తుల నిండా ఇదే బోధ. మనకి వేదాలు ఉన్నాయండి. వేదాలు 2 విభాగాలుగా ఉన్నాయి. సంహితలు, ఉపనిషత్తులు అంటారు. సంహితలంతా కూడా యజ్ఞయాగాదులు, ఉపనిషత్తులన్నీ కూడా ఈ జ్ఞానం, జ్ఞానము యోగము అని. ఇంకా చెప్పాలంటే మన మతం ఉందనుకోండి, కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానం అంటున్నాం మనం. కర్మకాండ అంటే ఏంటి? ఆచారకాండ. ఉపాసన కంటే భగవత్ సంబంధితమైనటువంటి పుణ్యం పొందడానికి చేసేటటువంటిది. యోగం అంటే ధ్యానం, సాధన. జ్ఞానం అంటే జీవుడు అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, బ్రహ్మం ఏంటో, విష్ణువు ఏంటి, యంత్రార్థాలన్నీ చెప్పేటటువంటిది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుల ద్వారా ఈ జ్ఞానాన్ని గురువులు నేర్చుకుని పరంపరగా బోధించుకుంటూ వచ్చారు. అంచేత దీనికి మూలం గురువులు బోధించారు ఇదంతా. మహాకారణ శరీరంలో ఉండేటువంటి తెలివి మీరు ఏదైతే అన్నారండి, దాని చైతన్యం అనుకోవచ్చండి. ఇంకా ఉందండి. దాన్నే ఇప్పుడు ఓంకారం ఉంది. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, ప్రణువాతీతము, 5 బీజాక్షరాలు చెప్పినాయి. ఇప్పుడు స్థూల శరీరం ఉందండి. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి స్వప్న అవస్థ, కారణ శరీరానికి సుషుప్త అవస్థ. ఇప్పుడు మహాకారం గురించి అడిగారు కదా, దానికి తురియం. ఇంకొకటి ఉంది తురియాతీతం. తురియాతీతంలో ఆత్మ, తురియంలో జీవుడు. జీవుడు ఆత్మ ఒకటి కాదు. జీవుడు దేవుని యొక్క ప్రతిబింబం. అంటే దాని చిదాభాష అంటారు. అంటే సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంలో బ్రహ్మము యొక్క ప్రతిబింబానికి చిత్ ఆభాష, చిదాభాష. అద్దంలో సూర్యుడు ప్రతిబింబం పడినట్లుగా మన అంతఃకరణంలో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించింది. ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించిన కేవలం ప్రతిబింబాన్ని జీవుడు అనకూడదు. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం పడుతుందంటే మీరు అద్దం ఎదురుగా ఉంటేనే కదా మీ ప్రతిబింబం పడుతుంది. అట్టి మాదిరిగా చిదాభాష ఉంది అంటే మనసు ఉంది, ఆత్మ ఉంది. 3 ఉంటేనే చిదాభాష ఉంటాడు. అంటే జీవుడు అన్నప్పుడు ఆత్మ, మనసు, ప్రతిబింబము 3 కూడా ఉన్నాయి. అంటే అది కేవలం ప్రతిబింబాన్ని మహాకారణం అంటారు. ఇప్పుడు ఈ మనసు కూడా తీసేసామనుకోండి, ఇంక మిగిలింది ఆత్మ. ఆత్మస్వరూపమే. ఆ ఆత్మ వ్యష్టిలో ప్రత్యేగాత్మ, సమిష్టిలో పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వానికి బ్రహ్మము అని పేరు. దీన్నే మనకి మహావాక్యాల ద్వారా అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి ఇత్యాది మహావాక్యాల ద్వారా బోధించారు. అంటే ఆత్మ ఇది శరీరం కాదు, ప్రాణాలు కాదు, ఇంద్రియాలు కూడా కాదు, తెలివి కూడా కాదు. ఇవన్నీ దాటిపోయిన తర్వాత దాటిపోవటం ఏంటి? ఎలా దాటిపోవాలి? అది ధ్యాన మార్గంలో. ఇప్పుడు కర్మకాండలో ఏం చేస్తాం? శరీర పరికరాలతో కర్మ చేస్తుంటాం, ఉపాసనాకాండ. ధ్యానంలోనూ సాధన లేదా యోగము అంటే మనసునికి ఏకాగ్రత పరచడం, లోపలికి చూడడం, అంతర్ముఖం. అంటే బహిర్ముఖం ఏమీ ఆలోచించకుండా, నిద్రపోకుండా, ఏమీ అనుకోకుండా ప్రశాంతంగా కూర్చుని ఊపిరిని గమనించూ లోపలికి వెళ్ళడం. అలాగ అభ్యాసం చేయగా ఊపిరి సన్నగిలుతుంటుంది. సన్నగిల్లి నిలిచిపోతుంది. ఆ నిలిచిన స్థితి తురియం అంటారు. అంటే అది సుషుప్తి కాదు. సుషుప్తిలో ప్రాణం ఉంది. మెలకువలో అన్నీ ఉన్నాయి. స్వప్నంలో ఇంద్రియాలు లేవు, మనసు ఉంది, ప్రాణం ఉంది. నిద్రలో మనసు లేదు, ప్రాణం మాత్రమే ఉంది. మరి తురియంలోనూ ప్రాణం ఉంది, శ్వాస కూడా నిలిచిపోతుంది. దాన్ని సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలో లేకుండా అదే స్థితిలో ఉంటే అప్పుడు అంతఃకరణం పూర్తిగా జడమైపోయి ప్రతిబింబం కూడా పోతే అది పరిచయాత్మ. అది బ్రహ్మమే, సాక్షాత్తు బ్రహ్మం యొక్క అంశమేది. అందుకని అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమున. ఇప్పుడు కాదు, ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాత్రం జీవుడే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవద్గీతలో ఏం చెప్పారు? జీవుడెవరో అంశ. ఎవరంశ? నా అంశ అన్నాడు. అంటే ప్రతిబింబం. మరి నువ్వెవరో? అహం ఆత్మ కూడా కేసి నేను ఆ ప్రతిబింబాన్ని కూడా లోపలికి తీసుకొచ్చి నాలో కలిపితే ఆత్మస్వరూపమే నేను. దీన్నే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
త్యజేది అజ్ఞాన నిర్మాలని సోహం బాబాయ్ని పూజేది. ఈ జీవుడు ఎవరో కాదు, ఆయన తాలూకు. ఈయన తీసుకెళ్ళి ఆయనలో కలిపితే ఆయనే. ఇప్పుడు ఆయన ప్రతిబింబం ఉన్నంతసేపు జీవుడు, ప్రతిబింబం తీసేస్తే దేవుడే. ప్రతిబింబం ఎలా తీయాలి? ప్రతిబింబం దాని అంతటా అది పోదు, మనసును తిప్పాలి. దాన్ని అంతఃకరణ వృత్తి అంటారు. అంటే అంతఃకరణం అంతర్ముఖమయ్యి ఆత్మాకారంగా పరిణామం చెందినప్పుడు ఆత్మజ్ఞానం. అప్పుడు శరీర ప్రాణ మానసాదులన్నీ జడమైపడి ఉంటాయి, కేవలం ఆత్మస్వరూపమే మిగిలి ఉంటుంది. అప్పుడు కర్మ నశింతుంది. ఇతనికి అజ్ఞానం పోతుంది, కారణ శరీరం పోతుంది. ఏంటంటే ఏది నేను అనుకున్నాడు ఇప్పుడు దాకా భావన పోయింది. ఓహో నేను ఇది, నేను చైతన్య స్వరూపాన్నే, జడాన్న కాదు, నేను అనాత్మను కాదు, నేను ఆత్మనే అనేటువంటి ఆత్మజ్ఞానం కలిగింది. దానివల్ల కర్మ నశించింది. కర్మ నశించడం వల్ల జన్మరాహిత్యం, మోక్షం, మళ్ళీ రాడు. కర్మ ఉంటే మళ్ళీ రాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ నశింపు చేసుకుని వెళ్ళాడు అనుకోండి, తిరిగి తీసుకొచ్చేవాళ్ళు లేరు. కర్మ వల్లే ఆయన మళ్ళీ పంపిస్తున్నాడు. కర్మ చేస్తే కర్మఫలాన్ని ఇస్తున్నాడు, ఆ కర్మఫలాన్ని అనుభవింప చేస్తున్నాడు. ఇప్పుడు కర్మ నశించింది, జ్ఞానం కలిగింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఎప్పుడైతే జ్ఞానంలో కర్మ ఉన్నాయి, అగ్నిలో, అగ్ని అంటే అగ్ని కాదు, అది జ్ఞానమే అగ్ని. అందులో కర్మలు అన్నీ నశించిపోయినాయి. కట్టెలన్నీ కూడా యజ్ఞంలో ఆగితే ఎలాగవుతాయో జ్ఞానంలో కర్మలన్నీ నశించిపోతాయి. అని మోక్షం అంటారు. దాన్ని కైవల్యము, పరమపదము, మోక్షం.